హనుమాన్ శోభాయాత్ర శోభాయమానంగా సాగుతోంది. గౌలిగూడ నుండి తాడ్బండు వరకు హనుమాన్ యాత్ర సాగనుంది. యాత్రను పురస్కరించుకుని 12,000 మందితో బందోబస్త్, 450 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. శోభాయాత్రకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివశంకర్ అడిగి తెలుసుకుందాం. శివశంకర్, చెప్పండి, హైదరాబాద్ లో శోభాయాత్ర ఏ విధంగా జరుగుతోంది, వివరాలేంటి? నీలిమ హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్నటువంటి తాడిబండ వరకు ఉన్నటువంటి దాదాపు 27 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ మార్గం అంతా కూడా ఇలా భక్తులతో నిన్నటి పరిస్థితి. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద సంఖ్యలో ర్యాలీ ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు చేరుకుంది. చూస్తున్నాం, దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అదేవిధంగా హనుమాన్ శోభాయాత్ర కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బైక్ ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దాదాపు 50,000 నుంచి 70,000 బైకులు ర్యాలీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి చోట కూడా పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా నృత్యాలు చేసుకుంటూ ఆటపాటలతో ఇలా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీని భద్రతను కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి పోలీసులు దాదాపు 12,000కు పైగా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా పారామిలిటరీ ఫోర్స్ను కూడా ప్రత్యేకంగా పిలిపించారు. నిన్న 2 నుంచి 3 ప్రాంతాల్లో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 27 కిలోమీటర్ల మేర ఈ హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఐఎస్ సదన్ నుంచి ఊరేగింపుగా మరో 3 కిలోమీటర్లు, అంటే దాదాపు మొత్తం మీద ఒక 15 ప్రాంతాల నుంచి ఊరేగింపు శోభాయాత్రలో ఒక 15 బృందాల వరకు ఈ టీంలో యాడ్ అయ్యే పరిస్థితి ఉంది. సైబరాబాద్ పరిధిలో కూడా ఈ శోభాయాత్ర రన్ అయ్యే పరిస్థితి నేపథ్యంలో ప్రత్యేకంగా నిఘా కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 570కి పైగా వెహికల్స్లో ఉన్నటువంటి కెమెరాల ద్వారా మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అపశృతి జరగకుండా ప్రత్యేకంగా నిఘా బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఒక 300 మందికి పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకమైనటువంటి ఒక హ్యాండీ క్యామ్లను ఏర్పాటు చేశారు. వారు కూడా ప్రతిదీ క్షుణ్ణంగా వీడియో రికార్డ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈసారి దాదాపు 2 లక్షలకు పైగా జనం ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎటువంటి అపశృతి జరగకుండా పూర్తి ఏర్పాటు చేశారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాదాపు 1,00,000కు పైగా బైకులు పాల్గొంటున్నట్టుగా వాళ్ళు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఎందుకంటే ఇంత భారీగా వస్తున్నటువంటి ర్యాలీలో ఎక్కడ ఎటువంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పూర్తి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అదేవిధంగా అశోక్ నగరు, అదేవిధంగా నారాయణగూడ ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి వెహికల్స్ భారీ సంఖ్యలో ఆర్టీసీ క్రాస్ రోడ్ చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా పూర్తి కట్టుదిట్టమైనటువంటి ఆంక్షలు అయితే విధించారు. ఓవైపు సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నటువంటి వాహనాలకు అటువైపు మళ్లించడం, మరోవైపు కోటి నుంచి వెళ్తున్నటువంటి వాహనాలను నారాయణగూడ, హిమాయత్ నగర్ వైపుగా మళ్లించే పరిస్థితి అయితే చేస్తున్నారు. అంటే ఎక్కడ ఏమాత్రం భద్రత కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ విధులకు సంబంధించినటువంటి డోకా లేకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం శోభాయాత్ర ఎంత అంగరంగ వైభవంగా కొనసాగుతుందో. ఎండను సైతం లెక్క చేయకుండా చాలామంది ఒక ఆనందంతో నృత్యాలు చేసుకుంటూ, జెండాలు ఒప్పుకుంటూ ఒక కోలాహలంగా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనే పరిస్థితి ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు నారాయణగూడ ఫ్లైఓవర్ కింది నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ఉన్నటువంటి ఈ 3 కిలోమీటర్ల పరిధి అంతా కూడా ఇలా భక్తులతో నిన్నటువంటి పరిస్థితి ఉంది. హనుమాన్ శోభాయాత్ర ర్యాలీ అయితే నడుస్తుంది. కనువిని ఎరగని రీతిలో ఈసారి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని చెప్పవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి సిపి అంజనీ కుమార్ కూడా కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. సిపి ఆఫీస్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నుండి అన్ని సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా కమాండ్ కంట్రోల్ ద్వారా వాటిని భద్రతను పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైనా కొన్ని చోట్ల సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకమైన నిఘా కూడా ఉంచారు. ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రత్యేకంగా ఉన్నటువంటి అడిషనల్ సిపి, డీసీపీ స్థాయి అధికారులను కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో వాళ్ళని భద్రతను పెంచినటువంటి పరిస్థితి ఉంది. ప్రతినిత్యం ఎక్కడ ఏం జరుగుతున్నా కమాండ్ కంట్రోల్ ద్వారా చూసి మానిటరింగ్ చేస్తున్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వీటితో పాటు ప్రధానమైనటువంటి ప్రాంతాలు అంటే సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి బైబిల్ హౌస్ కావచ్చు, అదేవిధంగా నారాయణగూడ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిపి వచ్చి భద్రతా బలగాలను కూడా పరిశీలించడం, భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. తాడ్బండ నుంచి ప్రారంభమైనటువంటి శోభాయాత్ర తాడ్బండ్, సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి తాడ్బండ్ వరకు కొనసాగుతుంది. దాదాపు 27 కిలోమీటర్లు ఉన్నటువంటి శోభాయాత్ర రాత్రి 10 గంటలు కూడా పట్టే అవకాశం ఉంది. దీన్ని అంతా కూడా పోలీసులు సవాల్గా తీసుకొని ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి కాసేపులో సిపి కూడా శోభాయాత్రలో పాల్గొని భద్రతను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. శివశంకర్, అంటే తాడ్బండ్ వరకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది?
చూస్తున్నాం చాలా మంది జనం కనిపిస్తున్నారు, శోభయాత్రలో పాల్గొన్నారు, స్లోగా మూవ్ అవుతున్నట్టు తెలుస్తోంది.